అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తీహార్కు వెళ్లక తప్పదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం అన్నారు. బంజారాహిల్స్లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా దోచుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల కోడ్ ఉండగా కేబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల మీద అవినీతి పాల్పడ్డారంటూ విమర్శించారు. అక్రమాలకు నిలయంగా గత ప్రభుత్వం పాలన సాగించిందని విమర్శించారు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. తెలంగాణ కోసం చనిపోతా అంటున్న కేటీఆర్ ఉద్యమ సమయంలో ఎందుకు చావలేదని ప్రశ్నించారు. సెంటిమెంట్ని ఉపయోగించి లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే రాష్ట్ర విచారణ సంస్థలు ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరుపుతూ ఉండగా కేంద్రం సైతం రంగంలో దిగినందున ఆ కుటుంబ సభ్యులందరూ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఈ నెల 29న తెలంగాణ ఉద్యమకారుల సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా మరి సెంటిమెంట్ ఎక్కడ లేదు మీకు? అసలు తెలంగాణ అనే హక్కు మీకు ఎక్కడ లేదు? పోనీ 2009 నుంచి ఎప్పుడన్నా నువ్వు పార్లమెంట్కి పోయి తెలంగాణ కావాలని మాట్లాడావా? 2014లో సోనియా గాంధీ గారు, మా తల్లి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ నా కొడుకు కేసీఆర్ అంటోడు హైదరాబాద్లో ఇంట్లో కూర్చుండి మందు రాక్కుంటా తినుకుంటా కూర్చున్నావు. ఇది గుర్తులేదా అని నేను అడుగుతున్నా. నేను పార్లమెంట్లో బిల్ అయిన రోజు ఢిల్లీలో పోయి ఇంట్లో కూర్చున్నావు. పార్లమెంట్కి పోయావా? ముక్కుసుడిగా ఎప్పుడు నేను ఇదంతా మీడియా ముందు అడుగుతున్నా. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పండి. కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పు. లేదే పార్లమెంట్లో లేవే. ఒక దిక్కు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఎత్తుకున్నది. ఎక్కడ ఉన్నావో చెప్పాలి కేసీఆర్. అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా. కేటీఆర్ మీరు అందరు ఎక్కడున్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టాం. నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ జేసీ చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా. కోదండరాం ఢిల్లీలో ఉన్నాడు. ఓఏ చేసి పెడమర్తి రవి రాజరం ఏదో